వాలంటీర్స్ మాకు న్యాయం జరగలేదంటూ కూడా ధర్నా చేస్తున్నారు. వాళ్ళు ధర్నా చేయడం కరెక్టేనంటారు, మీరేమంటారు? కరెక్టే. ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళకి వాలంటీర్స్ బాగానే ఇచ్చింది, జాబులు ఇచ్చి ఏదన్నా కానీ బాగానే చేసింది. మరి ఈ ప్రభుత్వం హామీలు ఇచ్చి వచ్చింది కదా, మరి వాళ్ళని పెట్టాలి కదా, మరి తీశారు. మరి వాళ్ళకేమో మన వరదలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు వాలంటీర్స్ బాగానే కష్టపడ్డారు. ఆ రేషన్ బళ్ళు ఉండగాబట్టే కదా అన్నీ సప్లై అయింది వాళ్ళకి. ప్రజా సమస్యల మీద మనం కూడా మాట్లాడాలి అప్పుడప్పుడు. అది అంటే ఎన్నికల ప్రచారాల్లో మమ్మల్ని కొనసాగిస్తామని 10,000 జీత వేతనంగా ఇస్తామన్నారు. మరి అది ఇవ్వలేదుగా. అది హామీలు ఎక్కడ నెరవేరుస్తున్నాడు? ఆయన చెప్పిన హామీలు బాగానే ఉన్నాయి, మరి అవి నెరవేర్చాలిగా ఆయన కూడా. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు మంచి చేయాలి సార్, మెయిన్ అది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు మంచి చేసి వస్తేనే మళ్ళీ ప్రజాపాలన నిలబడింది, లేకపోతే మళ్ళీ ప్రజాపాలన పోయి. వాలంటీర్స్ ఏమంటారంటే, మేము గత ప్రభుత్వంలో ప్రజలకి ఎలాగైతే సేవలు చేసామో ఈ ప్రభుత్వంలో కూడా అలానే సేవలు చేస్తాం మేము, మాకు రాజకీయ రంగం కొలవద్దంటూ కూడా వాలంటీర్స్ అంటున్నారు. వాళ్ళు చెప్పిన ప్రశ్న బాగానే ఉంది. వాళ్ళు గత ప్రభుత్వం హామీ వాళ్ళు చెప్పినన్ని చేశారు, మరి ఈ ప్రభుత్వం కూడా చేస్తే చేస్తారు. మరి చేయట్లేదుగా. మరి వాళ్ళు చేయనప్పుడు ఏం చేస్తారు? 2,70,000 ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన, మరి వాళ్ళు రోడ్ల మీద పడ్డారుగా. మరి ఆయన 5,000 ఏమో 10,000 ఏమో చేశారు వాళ్ళు. మరి సచివాలయ ఉద్యోగాలనే తీసేస్తున్నాడు ఈయన. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అయితే వాళ్ళని వాలంటీర్స్ని కొనసాగిద్దామన్నా కానీ రద్దు చేద్దామన్నా కానీ వాళ్ళు అసలు జీవోలోనే లేరని చెప్పేసి కూడా ఫస్ట్ ఎలా చెప్పాడండి హామీలు? ఫస్ట్ నువ్వు అధికారంలోకి వచ్చేటప్పుడు ఏం చెప్పావు? వాలంటీర్స్ని అసలు నేను ఉంచుతానన్నా. మరి ఇప్పుడు సచివాలయాలు వద్దు వాలంటీర్స్ కూడా తీసేస్తానంటే అది కరెక్ట్ కాదుగా. అన్నమాట నిలబెట్టుకోవాలి ఆయన కూడా. ఓవరాల్గా ఏమంటారు వాలంటీర్స్కి వాళ్ళకి జాబ్లు ఇస్తే వాళ్ళు బాగానే ఉంటారు, లేకపోతే వాళ్ళు రోడ్డుని పడతారు. మరి వాలంటీర్స్ కంటే సచివాలయం సిబ్బంది 10 తారీఖున పెన్షన్లో 98%. మరి జగన్ గారు కూడా చేశాడు కదండి. జగన్ గారు కూడా ఈ పింఛన్లు బాగానే ఇప్పించాడుగా ఆయన కూడా. మేము కూడా టీడీపీ ఆఫీస్ చుట్టూ తిరగలేకుంటే మాకు కూడా పెన్షన్లు ఇంటికి వచ్చి ఇచ్చారు గత జగన్ పాలన. మాకు రేషన్ కార్డు రాలా. ఎన్నిసార్లు టీడీపీ హయాంలో రేషన్ కార్డు పెట్టినా మాకు రేషన్ కార్డు రాలా. వైసీపీ హయాంలో 2 రోజుల్లో రేషన్ కార్డు ఇంటికి వచ్చింది. జగన్ గారు చేశాడని చెప్పట్లా, ఆయన చేసిన పనుల గురించి నేను చెప్తున్నా. అది ఏ ప్రభుత్వమైనా ఒకటేనండి, ప్రజలకు మంచి చేస్తేనే నిలబడతారు, లేకపోతే నిలబడరు. ఇవాళ కూరగాయల రేట్లు కానీ ఏ రేట్లు కానీ అన్నీ ధరలు మండిపోతున్నాయి. మాలాంటి వాళ్ళం ఇల్లు లేక ఎన్ని అవసరాలు పడుతున్నాం తెలుసా? అద్దులు కట్టుకొని సరుకుల రేట్లు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. కూటమి ప్రభుత్వం వల్ల ఉపయోగం ఏం లేదు సార్. మాకైతే ఉపయోగం లేదు. ఉన్న ఫ్యాక్టరీ చెప్తున్నాను కదా, కూటమి ప్రభుత్వం వల్ల మాకైతే ఉపయోగం ఏమీ లేదు. వాలంటీర్స్ మాకు న్యాయం జరగలేదంటూ కూడా ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళు ధర్నా చేయడం కరెక్టేనంటారా? అంటే ఎన్నికల ప్రచారాల్లో మాకు వేతనం కింద 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, తీరా వచ్చిన తర్వాత మమ్మల్ని కొనసాగించట్లేదు అంటారు వాలంటీర్స్. అంటే వాలంటీర్లు మా దగ్గర రావట్లేదండి, అది మాకైతే ఐడియా లేదు. అంటే గత ప్రభుత్వంలో మేము పథకాలు ఇచ్చాము, ఆ ప్రభుత్వం కొనసాగించింది, ప్రభుత్వం కోట ప్రభుత్వం వచ్చా మమ్మల్ని కొనసాగించట్లేదు అంటారు. మీరేమంటారు? కొనసాగిస్తున్నారుగా వాలంటీర్స్ రావట్లేదు, కానీ పథకాలు పడుతున్నాయి కదా. అదే మహిళలకి ఏదో 1,500 ఇస్తా అన్నారు, అవి కూడా వస్తాయి అంటున్నారు. గ్యాస్ బండ్లు కూడా ఇచ్చారు. ఇచ్చారండి. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. పథకాల విషయంలో కానీ ఎలా ఉందంటారు? ప్రభుత్వం పథకాలు ఈ ప్రభుత్వంలో వస్తాయి అనుకుంటున్నాం. అంటే ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ అయింది, వస్తాయి. కొంతమంది అంటే వచ్చి 7 నెలలు అవుతున్నా కానీ పథకాలు ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్తున్నారు. చేస్తారండి. కొంతమంది విమర్శిస్తున్నారు కదా, వచ్చి 7 నెలలు అవుతున్నా పథకాలు రావట్లేదు, ఏం రావట్లేదు, మాకు గత ప్రభుత్వంలోనే మాకు పథకాలు వచ్చాయని చెప్పి. ఏమో చేస్తారని మాకు భరోసా ఉంది. వాలంటీర్స్ మాకు అన్యాయం జరిగిందంటూ కూడా ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళు ధర్నా చేయడం కరెక్టేనంటారా? అంటే వాలంటీర్స్కి ఎన్నికల ప్రచారాల్లో 10,000 రూపాయలు ఇస్తాం, మేము కొనసాగిస్తామని చెప్పారు, ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతున్నా కానీ మమ్మల్ని ఇంకా పరిజ్ఞానంలోకి తీసుకోలేదు అని చెప్పేసి వాలంటీర్స్ అంటున్నారు. అయితే మనకు తెలుస్తుంది, మనకు తెలియదు.
సరే కూటమి ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు అవుతుంది, ఎన్ని నెలల పరిపాలన ఎలా ఉంది? ఏం తెలియదు సార్ అసలు తెలియదు నాకు. పథకాల విషయంలో కానివ్వండి, వాలంటీర్స్ మాకు న్యాయం జరగలేదంటూ కూడా ధర్నాలు చేస్తున్నారు, కరెక్టేనంటారా? మీ అభిప్రాయం చేస్తున్నారంటే మరి వాళ్ళకి ఏమన్నా 10,000 ఇస్తామని చెప్పారు బాబు గారు, మరి వాళ్ళకేమో ఇబ్బందులుగా ఉంటుంది. వాస్తవమే కదా అది. మరి అలా చేస్తాం, మరి ఏం చేస్తారో వాళ్ళని ఏదో విధంగా చూడాలి వాళ్ళని కూడా న్యాయంగా అయితే. ఎన్నికల ప్రచారాల్లో మాకు వేతనం కింద 10,000 ఇస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏ నెలలు అవుతున్నా కానీ మాకు గురించి అంత పట్టించుకోవట్లేదు అంటే ఒక్కడు నిదానికి చేసుకొస్తున్నారు కదా బాబు గారు కూడా. అంటే ఇప్పుడు చెప్పిన కొన్ని వృద్ధాప్య పింఛన్ ఆయన ఇస్తున్నారు కదా, ఇది కూడా నిదానికి ఇస్తారు. మరి ఈ అదే వచ్చే సంవత్సరం లోపల బస్సులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు కదా, మహిళలకు ఫ్రీ బస్. ఫ్రీ బస్సులు ఆయన, అలాగే గ్యాస్ కూడా ఇస్తామని చెప్తున్నారు కదా. ఎలా అనిపి గ్యాస్ ఎలా అనిపిస్తుందంటే ఇప్పుడు ప్రజలకి ఇవన్నీ ఒక్కొక్కడిగా నిదానికి ఇస్తే గవర్నమెంట్ బాగానే ఉంటుంది. అనుభవం ఉన్న ఆయన చంద్రబాబు గారు చేస్తాడు, నిదానికి చేయగలరని మా నమ్మకం, చేయగలరని. వాలంటీర్స్ మేము గత ప్రభుత్వంలో ప్రజలకి ఎలాగైతే సేవలు అందించామో ఈ ప్రభుత్వంలో కూడా అలాగనే సేవలు అందిస్తాము, మాకు రాజకీయ రంగులు కొలవద్దంటూ కూడా వాలంటీర్స్ అంటున్నమాట. నిజమే ఆ మాట కరెక్ట్. రాజకీయాలు వాళ్ళకి రాజకీయాలు ఎందుకు, గవర్నమెంట్ కింద సర్వీస్ కింద సర్వెంట్ కనుక ఇవాళ కాదు రేపని చూస్తారని మా నమ్మకం ప్రజెంట్గా అయితే. అంతకుమించి నేను ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. అనుకున్న మాట అనుకున్నట్టు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు 10,000కి ఇస్తామని చెప్పిన మాట వాస్తవం కనుక ఏమో ఇస్తారని వాళ్ళ ఆశలో ఉన్నారు కనుక అది జరుగుద్దేమో అని అనుకుంటున్నాను. ఎవరికి 2 రోజులు లేట్ అవుద్దేమో కానీ చేస్తారేమో అని అనుకుంటున్నాను. వాలంటీర్స్ ధర్నాలు చేస్తున్నారు, చేసినా వాళ్ళు తప్పేం లేదండి, వాళ్ళంటే కరెక్ట్, దానికి ప్రాబ్లం ఏం లేదండి. అది ఇంకేంటి ధర్మం దేనికి, వాళ్ళని ఏంటి ధర్మ అంటే మాకు అధికారంలోకి వస్తే 10,000 రూపాయల జీతం పెంచి కొనసాగిస్తామన్నారు, ఇస్తారు, నేను ప్రాబ్లం లేదు, ఇస్తా అన్నారు. 2 నెలలు ఇస్తా పెంచుతా అన్నారు, అది గ్యారెంటీ. అది దాని హామీ పథకం మేము ఇస్తున్నామండి. అది ఇక్కడే హౌస్, ఏ ప్రాబ్లం లేదండి. వాళ్ళు పెంచుతారు, మనం కంగారు పడి మనం మాట్లాడగదుగా చేస్తారు, ఒకటి చేసుకుని వస్తున్నారు. ఆ పింఛన్లన్నీ అవన్నీ చేస్తున్నారండి. అదండి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతున్నా కానీ మమ్మల్ని ఇంకా కొనసాగించట్లేదనే ఆవేదన, ఆందోళన. అది దాని గురించి వచ్చింది ఇప్పుడు, దాని గురించి దాని గురించి వచ్చింది. కంగారు అవసరం లేదండి. మన సీఎం గారు చెప్పండి, నేను మాట్లాడతా. మీరు మాట్లాడతారు, ఎందుకంటే వాలంటీర్కి న్యాయం చేయమని. వాళ్ళని నంబర్ 1 అండి. వాళ్ళని జీతాలు పెంచిపోతే ఎలాగా, ఏం తింటారు ఏమండి? అది కరెక్ట్ అండి. అది చంద్రబాబు నాయుడు ఎందుకంటే అన్నీ ఒకటోటి రోడ్లు కావాలంటే చేస్తున్నారు, ఫ్యాక్టరీ వర్క్ చేస్తున్నారండి. అదండి గత ప్రభుత్వంలో వాలంటీర్స్ ప్రజలకు మేము ఎన్నో సేవలు అందించాము, ఈ ప్రభుత్వంలో కూడా అలానే అందిస్తామంటున్నారు కదా. అందిస్తారండి, ఇది మాది గ్యారంటీ. నేను చెప్తున్నానండి, మీ సాయిబును ఎండి సర్దార్. వాలంటీర్స్ మాకు న్యాయం జరగలేదంటూ కూడా ధర్నాలు చేస్తున్నారు, బాగానే ఉంది, పథకాల విషయంలో కానీ. బాగానే ఉంది. కొంతమంది అంటే ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుందని పథకాలు రావట్లేదు అంటున్నారు. బాగానే వస్తున్నాయండి, అంటే నిదానంగా వస్తాయి. ఇప్పుడే కదా ప్రభుత్వం వచ్చింది, నిదానంగా వస్తూ ఉంటాయి. గత ప్రభుత్వంలో ఎలా ఉండేది అంటే గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వమే కొద్దిగా పర్లా, అంటే నిదానంగా ఒక్కోటి ఇచ్చుకుంటూ వస్తున్నాం. మొన్న వరదలకి బాగానే ఇచ్చాడు నిండిపోగానే. మరి రేపు జనవరిలో అమ్మఒడి అన్నీ ఇస్తామంటున్నారు, అది చూడాలి కదా. అంటే వరదల్లో కూడా కొంతమందికి అమౌంట్ రావలేదు, వాళ్ళకి ఇచ్చుకున్నారు అంటే వస్తాయి, నిదానంగా వస్తాయి అంటున్నారు కదా. జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటున్నారు కదా. నిదానంగా ఒక్కొక్కరు చూసుకుంటూ వస్తానంటున్నారు కదా. మరి ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అండి? ఏది డబ్బులు ఏది మాట్లాడుకోవాలి, వస్తున్నాయి కదా. 100 మందికి వచ్చినాయి, చాలామందికి ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్దామంటున్నారు, వచ్చి దాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల తరఫున పోరాడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట మీరేమంటారు? ఆయన అభిప్రాయం, అది జగన్ గారిది అభిప్రాయం. ఆయన రావాలనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ
అంటే ప్రజల్లోకి రావాలి, ప్రజల ఆశలు ఎలా ఉన్నాయి ఏంటి తెలుసుకోవాలని చూస్తాం. మరి ఇలా వెళ్ళటం వల్ల మరి వైసీపీ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంటుంది ఏమండి? ఇలా ప్రజల్లోకి వెళ్ళటం వల్ల ఈసారి వైసీపీ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందంటారా? ఏమోనండి, అది దేవుని నిర్ణయం, మన చేతిలో లేదుగా.